హలో ఎవ్రీవన్, నమస్కారం అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీ అప్డేట్స్ కావాలంటే బీబీ టాక్స్ బై శ్రావ్. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అప్డేట్ ఏంటంటే, నిన్న ప్రోమో రిలీజ్ అయిందండి. నేను లాంగ్ వీడియో పెట్టిన తర్వాత రిలీజ్ అయింది, లేకపోతే నేను ప్రోమో రిలీజ్ అయ్యాక వీడియో చేసేదాన్ని. లాంగ్ వీడియో డైలీ ఒకటి కంటే ఎక్కువ పెట్టకూడదు, అందుకోసం పెట్టలేదు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఉంటుంది అని శ్రీముఖి చెప్పింది. అదేంటి బిగ్ బాస్ అంటే 100 days కదా అనుకుంటున్నారా? ఇది అగ్ని పరీక్ష అండి, ఇది చదరంగం కాదు రణరంగం అని నాగార్జున గారు చెప్పారు. అలాగే హోస్ట్గా నాగార్జున గారే ఉండబోతున్నారు. యాంకర్గా అయితే శ్రీముఖి రాసింది. నేను ముందే చెప్పాను శ్రీముఖి వస్తుందని. చాలా హ్యాపీ అండి. తను సీజన్ 3లో సింగిల్గా పోరాడింది. లేడీ ఫైటర్ అంటే ఫస్ట్ తనే. తన తర్వాతనే బిందు కానీ ప్రేరణను చూసాము. అంత ఫైట్, అబ్బాయిలతో పోటీ పడే తత్వము. శ్రీముఖి సీజన్ 3లో మహానటిగా చేసిందండి. ఆ ఎపిసోడ్ అయితే మర్చిపోలేము. తను ఫ్రెండ్లీగా ఉంది. అలాగే బాబా భాస్కర్ గారితో రిలేషన్ కానీ ఎంత బాగుంది, చూడ్డానికే చాలా చక్కగా కామెడీ జనరేట్ అయ్యేది వాళ్ళిద్దరి మధ్య. అలాగే వితిక, వరుణ్, రాహుల్, పునర్నవి వీళ్ళు గ్రూప్గా ఆడితే తిను మాత్రం సింగిల్గా ఆడిందండి. యాంకర్గా తినకి 100% ఉందండి. యాంకర్గా చేసే అర్హత ఇప్పుడు బిగ్ బాస్లో. సోలోగా లేడీ ఫైటర్గా పేరు తెచ్చుకుంది. అలాగే లౌడ్ స్పీకర్గా తెచ్చుకుంది. ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకు ప్రోమోలో 4 కనిపించారు. ఆల్రెడీ శ్రీముఖి గురించి చెప్పేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. బిందు మాధవి గారికి సైలెన్స్ అంటేనే నచ్చదండి. ఆర్గ్యుమెంట్కి వెళ్తే తను తెగేదాకా లాగుతారంటారు కదా, అలా చేసేది. నేనైతే సీజన్ 6 OTT చూసానండి. బయట రూమర్స్ అస్సలు నమ్మకండి. మనం చూసి తెలుసుకోవాలి కానీ బయట విన్నది నమ్మకూడదండి. అలాగే ఆర్గ్యుమెంట్లో నిజంగా ఒక అమ్మాయికి అంత టంగ్ పవర్ ఉంటుందని నేను ఫస్ట్ టైం తెలుసుకున్నానండి బిందు మాధవిని చూసిన తర్వాత. ఆ టంగ్ పవర్ వల్లే తను విన్నర్ అయిందంటే మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకుంటాను 100%. బిందు మాధవి మాస్క్లు యూజ్ 2 మాస్క్లు యూజ్ చేస్తున్నారు. అది వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి అని చెప్పింది. అందులో బ్లాక్ తీసి పడేసి వైట్ని రప్పిస్తా అని చెప్పింది ఇండైరెక్ట్గా. 2 faces నడవయని ఇండైరెక్ట్గా చెప్పింది బిగ్ బాస్లో. అందులో బ్లాక్ ఫేక్ అని అర్థం అండి. అలాగే రైట్ పర్సన్ని చూస్ చేస్తాను ఇండైరెక్ట్గా మనకి హింట్ ఇచ్చింది. నిజంగా జడ్జెస్గా చాలా బాగా చేశారండి. 3 అంటే హ్యాట్రిక్ అనే చెప్పాలి. 3 పులులనే చెప్పాలండి. 3 సింహాలు. నవదీప్ నెక్స్ట్. ఏంటి వీళ్ళు ఇంత ఇద్దరు సీరియస్గా ఉన్నారు, మీకు ఎంటర్టైన్మెంట్ దొరకదు అనుకుంటున్నారా? నేనున్నాను కదా ఆల్రౌండర్ని, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పక్కా అని టెన్నిస్ బాల్ పట్టుకొని చెప్పేశాడండి తను. ఇంకా నవదీప్ అంటేనే చిల్ లాగా ఉంటాడు. అలాగే ఎంత కూల్గా ఉంటాడో అంత ఫైర్ కూడా ఉంటుందండి. తనతో ఒకసారి గొడవకి వెళ్తే ఈగో హట్ అయిందనుకో ఎంత దూరమైనా వెళ్తారు. ఆల్రౌండర్. ఇద్దరి మధ్య గొడవ ఉంటే దాన్ని పరిష్కరించాలని చూస్తారండి. ఇప్పుడు బిగ్ బాస్లో ఇద్దరి మధ్య గొడవ అయిందనుకోండి, ఒకరు వెళ్ళి ఇప్పుడే టైము వాళ్ళ మీద ఎక్కియడానికి అని అలా ఎక్కించిన వాళ్ళు ఉన్నారు, మనం చూసాం. కానీ నవదీప్ అలా కాదు. ఈమెకి సర్ది చెప్తాడు, ఆమెకి సర్ది చెప్తాడు. ఇద్దరిని సర్ది చెప్పి ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేటట్టు చేస్తారు. అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అబ్బాయి అమ్మాయి కానీ. ఇంకా అభిజిత్ విషయానికి వస్తే మైండ్ గేమ్ అండి. ఇంకా చెస్ ఒక ప్లేయర్ని తీసుకొని మైండ్ గేమ్ చూశారు కదా, ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ జడ్జిమెంట్ని చూస్తారని ఇండైరెక్ట్గా చెప్పాడు. బిగ్ బాస్లో విన్నర్స్ అందరిలో పేరు తలుచుకుంటే ఖచ్చితంగా అభిజిత్ ముందుంటాడండి. ప్రతి ఒక్కరిలో సీజన్ 4 ఒక మైల్ రాయ్ అని చెప్పాలి. సీజన్ 3 ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసిందంటే దాన్ని రికార్డ్ బ్రేక్ చేశారు అభిజిత్. 60% ఓటింగ్ ఉండేదండి అభిజిత్ ఎప్పుడు వచ్చినా. అభిజిత్ లాస్ట్ ప్రోమోల్లో కనిపించకపోయినా, లాస్ట్ తనకు టాస్క్లు ఇవ్వకపోయినా స్టిల్ ఓటింగ్ 60% ఎబోనే ఉండేది. మీకు గుర్తుందా? ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 4th సీజన్కి ఒక క్రేజ్ క్రియేట్ చేశారండి. ఇప్పటికీ క్రేజ్ అలాగే ఉంది, ఇంకా పెరిగిపోయిందని చెప్పాలి. ఇప్పుడు అభిజిత్ వస్తున్నాడు అనగానే ప్రతి కామెంట్ బాక్స్లో అభిజితేనండి.
ప్రతి తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు పొగుడుతున్నారు. అలాంటి పేరు తెచ్చుకున్నాడు అభిజిత్. అంటే ఎవరైనా రియలైజ్ అవుతారు కదండి, ఎందుకంటే టాస్క్ అలా డిజైన్ చేశారు. ఎనీవే హ్యాపీ టు సీ అభిజిత్ ఇన్ సీజన్ 9 అగ్ని పరీక్ష. మనకి సీజన్ 9 ఇంకొకటి ఉంటుందండి. ఇది సీజన్ 6 ఓటీటీ ఎలా వచ్చిందో అలా సీజన్ 9 అగ్ని పరీక్ష అని చెప్పాలి. సీజన్ 9 మళ్ళీ వస్తుంది మనకి 100 డేస్ది పక్కా. అది కూడా బోర్ కొట్టకుండా చూడండి. బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. అనవసరంగా కామెంట్లు పెట్టి పాపం వాళ్ళు ఖర్చు పెట్టుకొని చేస్తారండి. సెట్టింగ్స్ అవి ఇవి అన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే ఇప్పుడు నిరుద్యోగులకు కూడా అవకాశం ఉంటుంది, సామాన్యులకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కరు సక్సెస్ అయినా ఆ షో వల్లనే కదా. అందుకోసమే సపోర్ట్ చేయండి వీలైతే. సీజన్ 4లో అభిజిత్ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వస్తే తాడో పేడో తెలుసుకునేవాడండి. ఆ ఆర్గ్యుమెంట్లో తనదే పై చేయి ఉండేది. అసలు ఏమన్నా జరిగితే దాన్ని ఇట్లా ఒక మ్యాప్ గీసుకునేటోడు మైండ్లో, అలా ఉండేది. ఒక రాడ్కి మంకీ ఫోజ్ పెట్టిన టాస్క్ కానీ, హోటల్ టాస్క్లో పుషప్స్ కానీ అభిజిత్ చాలా బాగా చేశాడండి. అలాగే రోబో టాస్క్, తనకి పేరు తెచ్చిన టాస్క్, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అలాగే మిల్క్ టాస్క్ ఉంటుంది కదండి, ఎంతమందికి గుర్తుంది మిల్క్ టాస్క్? అందులో అందరు గొడవ పడుతుంటే అభిజిత్ మాత్రం సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళి చేస్తాడు చాలా బాగా. అందులోంచి 2 మోనాల్కి ఇచ్చారు, లేకపోతే ఆ టాస్క్ కూడా విన్నర్ అయ్యేవాడు. అభిజిత్కి డ్యాన్స్ రాదు అని ఫస్ట్ నుంచి అందరూ అనేవాళ్ళండి. లాస్ట్లో ఏమైందంటే తన డ్యాన్స్ని కూడా చూపించారు. అంత బాగా చేశారు డ్యాన్స్ మోనాల్తో. భీమవరం బుల్లోడ పాలు కావాలా ఒకటి చిరంజీవి సాంగ్, బిల్లా సాంగ్ లాస్ట్లో చాలా బాగా చేశాడండి డ్యాన్స్. అభి డ్యాన్స్ రాదు అని ఫస్ట్ నుంచి అందరూ అనేవాళ్ళండి. లాస్ట్లో ఏమైందంటే తన డ్యాన్స్ని కూడా చూపించారు. అంత బాగా చేశారు డ్యాన్స్ మోనాల్తో. భీమవరం బుల్లోడ పాలు కావాలా ఒకటి చిరంజీవి సాంగ్, బిల్లా సాంగ్ లాస్ట్లో చాలా బాగా చేశాడండి డ్యాన్స్. అభి ఎంత బాగా చేస్తున్నావు అని డ్యాన్స్ రాదని అందరితో పొగిడించుకున్నాడండి అభి. అంత సూపర్గా చేశారు డ్యాన్స్. నాగార్జున గారే పొగిడారు అభిని. సెట్లో సింపుల్గా ఉంది అని అనుకుంటున్నారండి. ఇప్పుడు ఏదో సెట్ అంటే బిగ్ బాస్ అనగానే ఊహించుకొని ఎంత రేంజ్లో ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు పరివారం కానీ, ఇప్పుడు ఉగాది ఫెస్టివల్కి, వరలక్ష్మి వ్రతానికి అలా కొన్ని జరుగుతున్నాయి కదా ఈవెంట్స్, అలాగే ఈ సెట్ ఉంది. మనకు సెట్ ముఖ్యం కాదండి, గొడవలు, ఆ గొడవల వల్ల వచ్చే ఆర్గ్యుమెంట్స్లో మనం ఏం నేర్చుకున్నాం, ఎవరిది తప్పు ఎవరిది రైట్, అది కదా మనకు కావాల్సింది. వాళ్ళు అలా గొడవ పట్టేదే మనకు కావాలి. అది వాళ్ళు ఇంటెన్షనల్గా గొడవ పెట్టుకోవడం కాదు, అక్కడ వచ్చిన సిచ్యువేషన్ బట్టి గొడవ పెట్టుకుంటుంటే మనకి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని మనం కామెంట్ బాక్స్లో పెట్టేసుకుంటాం. అది కదా మనకు కావాల్సింది, సెట్ కాదు. కాబట్టి మీరు సెట్ గురించి మర్చిపోండి, సెట్ సింపుల్గా ఉంది అది ఇదని. శ్రీముఖి డ్రెస్సింగ్ అయితే హాసం అని చెప్పాలి కదా, ఎంత బాగుంది. ఓడిపోవడం తప్పు కాదు. ఇప్పుడు వచ్చిన 40 మెంబర్స్కి చెప్తున్నాను నేను, ఓడిపోవడం తప్పు కాదండి. మళ్ళీ మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ప్రయత్నించడమే మొదటి విజయం అండి. అలాగే ఓడిపోయిన వాళ్ళకి అది మళ్ళీ గెలుపుకి నాంది అనుకోండి, కానీ డిసప్పాయింట్ అవ్వకండి. బిగ్ బాస్లో గీతామాధురి అండ్ శ్రీముఖి ఇద్దరు టాటూ వేయించుకున్నారు కదా, అలా శ్రీజ అనే అమ్మాయి టాటూ వేయించుకుంటా అన్నట్టు తెలుస్తుంది. వేయించుకోలేదా అనేది క్వశ్చన్ మార్క్. మన బిగ్ బాస్లో ఇంతవరకు ఎవరు అరగుండు చేయించుకోలేదు కదండి. మన అవినాష్ ఇలా క్రాఫ్ట్ చేసుకున్నారు, అది అరగుండు కిందకే వస్తుందా? అవినాష్ చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడైతే మాస్క్ మ్యాన్ హృదయ చేయించుకున్నాడు. అసలు మాట్లాడుకున్నంత టైంలో చేసేసుకున్నాడట అండి. అంత టాస్క్ కిల్లింగ్ అండి నిజంగా. ఈ 15 మెంబర్స్లో 5 మెంబర్సే ముందుకెళ్తారని పాపం ఆ 15 మెంబర్స్ కూడా తెలియదు. కాబట్టి ఈ 15 మెంబర్స్ పోటీ ఉంటుంది. ఈ 15 మెంబర్స్ నుంచి 5 మెంబర్సే సెలెక్ట్ అవుతారు. అయినా సీజన్లో ఒక్కరే కదండి విన్నర్ అయ్యేది.
నా రివ్యూస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. BB9 అగ్ని పరీక్ష గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ 15 డేస్లో చాలా టాస్క్లు ఉంటాయండి. మనము సోది లేకుండా, సుత్తి లేకుండా ఇలాగే రివ్యూస్ చెప్పుకుందాం. ప్లీజ్ నా రివ్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.